హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్తో మేము ఇంటికి వచ్చేసాను. సో అదేంటంటే ఫ్లిప్కార్ట్లో నుంచి మా బాబు కోసము ఈ స్లేట్ అయితే తీసుకున్నానండి. స్లేట్ మీన్స్ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ అనమాట. సో ఇది మనం ఒక ట్యాబ్, రైటింగ్ ట్యాబ్ అనమాట, ఎల్సిడి రైటింగ్ ట్యాబ్. సో దీనికి వెనకాల మనకి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది, హౌ టు యూజ్ అనేది. సో ఓపెన్ చేసేస్తాను. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇదైతే యూజ్ అవుతుందండి. సో ఈ బటన్ ఏంటంటే అరేంజ్ చేయడానికి, ఇక్కడ మనకి ఎలాంటి మన పెన్స్, స్కెచ్ పెన్స్ అవన్నీ యూజ్ చేయకూడదండి. వాళ్ళు ఇచ్చిన ఈ పెన్తోనే మనము యూజ్ చేయాలి. సో ఇదిగోండి, మామిడి పేరు అయితే రాసేస్తున్నాను. ఇలా ఉంది కదా. సో మనకి బటన్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎరేజ్ అవ్వదు, ఎందుకంటే దీనికి ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇక్కడ ఉంది. సో నేను అది ఆఫ్ చేశాను. సో మనం మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా ఆన్ చేసినాక ఇప్పుడు ఈ బటన్తో మనం ప్రెస్ చేస్తే వన్స్ ఒక్కసారి మళ్ళీ చూడండి, అంతే ఎరేజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి నచ్చినట్టు వాళ్ళు ఏబిసిడి వాళ్ళు ఏం కావాలంటే అది దీని మీద చక్కగా రాసుకొని ప్రాక్టీస్ చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని నేనైతే మా బాబుకు తీసుకున్నానండి. సో ఎవరికైనా నచ్చినట్టయితే ఫ్లిప్కార్ట్లో అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఎల్సిడి రైటింగ్ ప్యాడ్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే ఈ ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. సో నేను మళ్ళీ ఇక్కడ ఆఫ్ అయితే చేసేస్తున్నాను. మనం యూస్ చేసుకునేటప్పుడు ఆన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్యాటరీ కనుక అయిపోతే ఇక్కడ ఇదిగోండి ఈ స్పేస్ ఇచ్చారు కదా, ఇక్కడైతే బ్యాటరీ ఉంటుంది. సో ఈ విధంగా ఈ స్క్రూ తీసుకొని మనము ఇక్కడ ఓపెన్ చేసుకుంటే, ఈ స్క్రూ తీసుకొని ఓపెన్ చేసుకుంటే మనము ఇక్కడ మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు బ్యాటరీ అనేది. సో ఇదన్నమాట ఈ ప్రోడక్ట్ యొక్క యూజ్ అండ్ అలాగే దీని ప్రాసెస్ మొత్తం. సో ఇది ఎవరికైనా నచ్చినట్టయితే ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.